అండ్ డైరెక్టర్ గారు వాలిమోహన్ గారితో ఆపరేషన్ గారితో అండ్ శివ మాల్యాలకి శివ ప్రొడక్షన్స్ ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా సినిమా సినిమా నేను ఇంకోసారి చూస్తాను మళ్ళీ థియేటర్. కావాలంటే మీరేమే ఆల్ ది బెస్ట్. అలాగే సత్య ఫ్యామిలీ మధ్యకాలంలో ఇట్లా అందరూ ఫ్యామిలీ కలిసి ఆనందంగా చూసే మూవీ డీసెంట్ కాదు. ఎక్కడ కూడా ఇక్కడ ఎప్పటికీ అనేది లేదు. ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక మంచి సినిమా చూసిన సత్య అని. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నచ్చింది ఒకరు, ముఖ్యంగా మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, టీచర్స్ ఎలా ఉంటారు, అంతా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మీ అక్కతో మీ ఒక సీన్ తినిపించుకుంటారు తినేటప్పుడు కానీ మీ మదర్ ఫాదర్ గురించి ఆలోచించడం ఇవంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాని లో క్లాస్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హై క్లాస్ వాళ్ళు కానీ అన్ని క్లాస్ వాళ్ళు కలిసి మీద చూడాలన్నమాట. అంత మంచి మ్యాటర్, అంత డెప్త్ ఉంది సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బీజిఎం అండి, ఆ బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ సాడ్ బీజిఎం చాలా వస్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా నాకు నిజంగా ఒక్కరి గురించి చెప్పాలి, ఎక్స్ప్రెషన్ నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే మా క్లాస్ లో ఇలా వస్తుంటే గానీ పక్కన బెంచ్ లో కూర్చొని ఇలా సైడ్ వేస్తుంటే అరే మన లవ్ గుర్తొస్తుంది అంటే ఇప్పుడు మనం యూత్ మనం మొన్న అయ్యింది మనకు గుర్తొస్తుంది అనుకుంటారు. అదే కాదు పెద్దోళ్ళైనా రాని మన పేరెంట్స్ రాని వాళ్ళు రాని వాళ్ళ స్కూల్ లవ్ స్టోరీలు కూడా వాళ్ళకి గుర్తొస్తాయి అనమాట. అంతలాగా తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నాకు అంతగా తమిళ్ అయితే రాదు, కానీ ఒకటే ఒక మాట వచ్చు కాదని అంటే ఎన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి. అంటే అంతలాగా నాకు నచ్చేసింది అనమాట. అని అంటే పేరు కూడా తెలియదు బట్ అంటే పేరు తెలియదు కూడా లవ్ లో పడిపోయినామంటే నాకు అంత బాగా చూపించారనమాట డైరెక్టర్ గారు కూడా. సో ఈ స్టోరీ అనేది చాలా మంచి స్టోరీ అండి. ఇది ఒక చిన్న సినిమా, చిన్నోళ్ళు ఉన్నారు మనం చూడాలా, ఎందుకు పెద్ద హీరోలు వస్తున్నాయి పెద్ద సినిమాలు వస్తున్నాయి అవి చూద్దాం కదా అనుకుంటారేమో, అలా ఏమనుకోకండి. ఇది కూడా ఒక మంచి సినిమా, చాలా డెప్త్ ఉన్న సినిమా. సో ఇలాంటి సినిమా కానీ మీరు మిస్ చేసుకుంటే మీరే తప్పు. ఈ సినిమాలో ఫైటింగ్స్ లేవు, సాంగ్స్ లేవు, డాన్స్ లేవు, రొమాన్స్ లేవు, ఏం లేవు. కానీ ఇది ఒక మన మంచి సినిమా, మన అందరికి నచ్చే సినిమా అనమాట. సో ఈ సినిమాని లాస్ట్ ఒకటి చెప్తానండి, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికను లవర్లైన బ్రేకప్ అయిన ఆఖరికి ముసలు కూడా వెళ్ళి థియేటర్ లో సత్య సినిమా చూడండి. ఎవరు అదే ఇప్పుడు సత్య అనే సినిమా చూసినా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నీట్ గా ఉంది. ఒక మంచి సబ్జెక్ట్, క్లీన్ అనమాట. సినిమా మాత్రం సూపర్. అంటే ఒక మంచి ఎమోషనల్, మంచి లవ్ స్టోరీ, ఒక తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అక్క ప్రేమ, ప్రతి ఒక్కరు కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సినిమా. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది, రంగోలి అనే పేరుతో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం సత్యాని అనే పేరుతో రిలీజ్ అయింది. సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. నిజంగా ఈ ఫ్రైడే 4 సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఇందులో బెస్ట్ సినిమా ఏదైనా ఉన్నట్టు మాత్రం సత్య అనే సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ, నిజంగా చాలా రోజుల తర్వాత ఒక జెన్యూన్ గా ఒక మంచి సినిమా చూసిన భయ్య. సూపర్ గా ఉంది సినిమా. అసలు ఎవ్వరు మిస్ కావద్దు. ఒక మంచి సబ్జెక్ట్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా ఒకటైతే ఇలాంటి సినిమాలు మాకు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి తీసుకొచ్చిన షోగారు నిర్మాత గారు సూపర్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి సినిమా చూసారు, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసారు. నిజంగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు చాలా మంది నిర్మాతలు అయితే ఒక మంచి సినిమాగా ఉండాలంటే నిజంగా మీరు సార్ ఇప్పటి నుంచి ఎలాంటి సూపర్. అసలు ఒక్క సినిమా అంటే అసలు ఉడికిలో లేదా ఒక పెద్ద వరకు తెలుస్తాను కదా, అలాగే ఎలాంటి మంచి సినిమా తీసుకురావాలి. ఎందుకంటే స్లోగా మాటలు తీసుకురావాలి, ఎవరు తీసుకురావో. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో ఇంత మంచి బెస్ట్ బెస్ట్ ఆర్టిస్ట్, బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారన్నమాట. అలా ఉందన్నమాట సినిమా. అసలు ఎవరు తీసుకోకపోయా. నిజంగా ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి మెసేజ్ అన్నమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎలాంటి స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారని మంచి సినిమాగా చూపించారు. అలాగే మన డైరెక్టర్ అయితే నిజంగా సార్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క డైరెక్టర్ అవుతారండి. సక్సెస్ ఉన్న సినిమాలు అయితే చాలా రోజులు మంచి డైరెక్టర్, మంచి సినిమా అనమాట. అలాగే ఆర్టిస్ట్ నిజంగా హీరోయిన్ నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్. అసలు స్టార్టింగ్ నుంచి నిజంగా చెప్తున్నా, స్టార్ హీరోల సినిమా కూడా అసలు ఒక క్షణం అలా కనిపిపోతాయి. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సినిమా ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. అంటే సినిమా ఎక్కడ ఆగకుండా పరిగెట్టడం అనేది అయితే నిజంగా తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి సినిమా, ఒక మంచి కాన్సెప్ట్ సూపర్ గా ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట.
ఎందుకంటే చిన్నప్పుడు మన స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ లో కానీ ఆన్లైన్ కానీ అదంతా సూపర్ గా అసలు నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఒక అద్భుతమైన మెసేజ్ చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. నిజంగా స్టూడెంట్స్ మీద ఇంకా మంచి సబ్జెక్ట్ అనేది హైలైట్ సూపర్ భయ్యా. ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఒకటి చెప్తా భయ్యా, నాకు తెలిసి ఫ్రైడే 5 సినిమాలు ఈజ్ బెస్ట్ సినిమా ఏదైనా ఉంటే సత్య అనమాట. తప్పకుండా ఏ సినిమా చూడకపోయినా మాత్రం సత్య సినిమా మాత్రం మిస్ కావద్దు భయ్యా. సూపర్ గా ఉంటుంది. మీరు పెట్టే డబ్బులకి అది ఇంత ఎంజాయ్ చేస్తారు సినిమా. అలా ఉంటే అన్నమాట, అస్సలు మిస్ కావద్దు. ఒకటి సత్య సినిమా మాత్రం తప్పకుండా సూపర్ గా ఉంది. నిజంగా అట్లా పరిగెడుతుందంటే సినిమా సూపర్. నిజంగా చాలా రోజులతో ఒక మంచి సినిమా వచ్చిందండి. అస్సలు మిస్ కావద్దు. సత్య అనే సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడు సత్య సినిమా నాకు చాలా బాగా మా చైల్డ్హుడ్ అంటే స్కూల్లో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో నాకే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే బాగా అనిపిస్తుంది. అప్పట్లో అంటే చాలా లవ్ స్టోరీలు అంటే మన స్కూల్లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తాం, ఆమెతో మాట్లాడతాం, ఎంజాయ్ చేస్తాం. అయినా ట్రూ లవ్ అనేది ఎప్పటికీ ట్రూ లవ్ నెవర్ ఎక్స్ప్రెషన్ సూపర్. నాకైతే కొత్తగా అనిపించింది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చూసినా ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడలేదు. ఒకటే చెప్తా, వాటిలో ఉంటాయి వాటర్ ఈ సినిమాలో ఉంది మంచి మ్యాటర్. యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఇదే. ఇలాంటి సినిమా చూడలే. బేబీ సినిమా వచ్చినా దానికి మించి అండ్ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. మన అమ్మ నాన్న కష్టపడతాం కానీ కొందరు అర్థం చేసుకోవడం డబ్బులు ఈజీగా ఖర్చు పెడతారు. కానీ అమ్మ నాన్న కష్టం అర్థం చేసుకొని మనం కూడా ఎదగాల. అంటే అమ్మ నాన్న వాళ్ళ కూడా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టపడి చూడండి సినిమా చూపించింది. నాకైతే చాలా హ్యాండ్ అనిపించింది. డైరెక్టర్ గారికి హ్యాండ్స్ ఆఫ్ సార్. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. బేబీ ప్రేమలు దాని తర్వాత సత్యం మామూలు లేదు. మీ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్సలెంట్ మామూలు లేదు. జీవి ప్రకాశ్ అసలు మామూలుగా ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అయ్యా. కనెక్ట్ అయ్యే మూవీ నిజంగా. అంటే ఈ మధ్య కాలంలో అందరూ పేరెంట్స్ ఎంతో పెట్టుకున్నారు వాళ్ళ కోసం. వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ లైఫ్ చాలా జల్సగా లీడ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇచ్చిన మాట కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీ మంచి గురించే కదా ఆలోచించేది. ఇప్పుడు మీ గురించి బతికేది వాళ్ళు. మీరు రాకముందు ఒకలా ఉన్నారు, మీరు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ లో వాళ్ళు వేరేలా మాట్లాడుతుంది. ఇదైతే యూత్ అయితే మామూలుగా జస్ట్ నాకైతే బాగా నచ్చింది. అందరూ చూడాలి. ఓటీటీలో కూడా వస్తుంది, అందరూ చూడండి. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడే సత్య ఆల్రెడీ తమిళలో రాబోయే అది చూసినప్పుడు చాలా ఫీల్ ఖచ్చితంగా మన తమిళ రోజు కాబట్టి అర్థం కాలేదు. అది సినిమాని తెలుగులో తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ మన మనకి డాన్స్ చెప్పుకోవాలి. నాకు ఫస్ట్ ఆఫ్ తమిళలో చూసినప్పుడు ఏదైతే వచ్చిందో తెలుగులో చూసినప్పుడు కూడా సేమ్ డైలాగ్స్ అన్ని కూడా బాగుంటాయి. సో బేసిక్గా యూత్కి అండ్ ఫ్యామిలీకి అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మధ్యతరగతి సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మన ధనుష్ గారికి సుఖ్యాసి గారికి రీసెంట్గా చూసాం కదా కొన్ని సీన్లు అంటే హీరో యువతి కూడా అనిపిస్తుంది అనమాట. దీంట్లో అనుకున్నాం. బట్ చేంజ్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా ఉంది. సో కంగ్రాచులేషన్స్. సో అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా మంచి సినిమాని అవసరం తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకా మంచి మంచి సినిమా తీయాలని చెప్పేసి మీకు కూడా కంగ్రాచులేషన్స్. నిజంగా సినిమా చాలా బాగుంది. ఎక్కడ కూడా ఎటువంటి రౌండింగ్ డైలాగ్స్ అన్నీ లేకుండా ఒక ప్యూర్ సోల్ ఉంటాం సినిమా. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సత్యాన్ని చూసి థ్యాంక్ యూ సో Thank you.
సర్కార్ మంచి జెన్యూన్ ఎఫర్ట్ స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ చిన్న పని చేయలేదు ప్రతి స్టూడెంట్ సో ఫాదర్స్ పిల్లలకి స్కూల్స్ దూరం చేయడం సావాసం లేదు అందులోనే క్లియర్గా సో ఫ్రెండ్షిప్ని ఎక్కడ కూడా ఫ్రెండ్షిప్ మనం ఎలా ఉంటాయంటే మంచి ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది ఎన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం బ్రేక్ న్యూస్ అంటే ఈ మూవీ స్టోరీ మొత్తం స్కూల్ బ్యాక్ ఎలా చదువుతుందో ప్రతిదీ నీట్ గా క్లియర్ గా చూపించారు. సినిమా చూసినంత సేపు నేనే ఊహించుకున్నాను. అలాగే మన ప్రొడ్యూసర్ గారు చాలా మంచి సినిమా తెలుగులో చూపించారు. మూవీ ఎంత నీట్ గా ఉందంటే అందరూ వచ్చి థియేటర్లు మాత్రమే చూడాలి. తెలుగులో డబ్బు అయింది, టైం అవుతుంది, తెలుగులోకి వచ్చిన చూసుకున్నాం అనుకోకండి. ఖచ్చితంగా థియేటర్ వచ్చి చూడాల్సిన మూవీ ఇది. గ్రేట్ఫుల్ మూవీ. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఈ సినిమా కూడా సేమ్ టు సేమ్ మనం ఊహించుకుంటాం. మన పేరెంట్స్ అయితే కష్టపడతారో ఈ మూవీలో క్లియర్గా చూపించారు. ఖచ్చితంగా మూవీ థియేటర్ వచ్చి చూడండి. Thank you.